పాసిబిలిటీ ఉన్నప్పుడల్లా చదువుతాను, పాసిబిలిటీ ఉన్నప్పుడు సినిమాలు చూస్తుంటాను. సో ఐఎమ్ క్వైట్ అప్డేటెడ్. ఐ కీప్ ఆన్ అప్డేటింగ్ మై సెల్ఫ్. సో అందుకు నాకు తమన్ని మన సుజీత్ని చూస్తూ ఉంటే వాట్ ఎ బ్రిలియంట్ యంగ్ డైరెక్టర్ అనిపించేది నాకు. వాట్ ఎ బ్రిలియంట్ గా. అంటే దానికి ఇందాక తను చెప్తా నేను ఇది ఫస్ట్ నేను జానీ అని రాశానంటే అలా చెప్పుంటే సినిమా చేసేవాడిని కాదేమో నేను. ఎందుకంటే సక్సెస్తో అంటే నాకు కాకపోతే తను నాకు ఎక్కడో నా జీవితంలో ఒక చిన్నపాటి ఒక గిల్ట్ ఉంటుంది. ఇంకొంచెం తప్పన పడి చేసి ఉండాల్సింది నేను, ఇంకొంచెం అందరినీ నో చెప్పి చేసి ఉండాల్సింది అని ఎప్పుడో గిల్ట్ ఉంటుంది నాకు. ఆ లోటుని సుజీత్ తీర్చాడు నాకు ఈరోజు. అలాగే మీ టీం అందరికీ కూడా టుడే దిస్ సక్సెస్ ఎస్పెషలీ ఫర్ డైరెక్షన్ టీమ్, ఎడిటింగ్ టీమ్, ఎనీవన్ హూ, ఆల్ ద న్యూ కమర్స్, ఆల్ ద యంగ్స్టర్స్, ఐ విష్ యూ బ్రైట్ ఫ్యూచర్. అంటే థండరస్ ఫ్యూచర్ని కోరుకుంటున్నాను మీ అందరికీ. కాదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డోంట్ గెట్ క్యారీడ్ అవే బై సక్సెస్. సక్సెస్లో వస్తాయి వెళ్ళిపోతాయి. ఇట్స్ నాట్ అబౌట్ కలెక్షన్స్, ఇట్స్ నాట్ అబౌట్ థింగ్, ఇట్స్ హౌ వెల్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు టెల్ ఎ స్టోరీ. దట్ ఈస్ ద కీ. How well you moved people in the theatre. What a collective experience. అది చాలా రేర్. అది దొరికింది మనకి. కాకపోతే ఒకసారి డేంజర్ ఏమైపోతుంది సక్సెస్లో, ఈ టీమ్ స్పిరిట్ని మీరు కోల్పోకుండా చూడాలి. దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ సుజిత్ ఫర్ కీపింగ్ హిస్ టీమ్ ఇంటాక్ట్ అండ్ గివింగ్ ద ఫ్రీడమ్ టు లెట్ గో ఆఫ్టర్ ద పోస్ట్ ద ఫిల్మ్. అండ్ హీ ఈజ్ ద వే హీ వాజ్ విషింగ్ ఫర్ యూ ఆల్ టు బికమ్ డైరెక్టర్స్, టు బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బి. అది ఒక గ్రేట్ మనిషికి ఉండాల్సిన లక్షణం. అలాగే సుజిత్ జానీ అనుకుని నేను చెప్పి ఆ గన్ పెట్టినప్పుడు నాకు ఇలాంటి చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది చేయడానికి. ఇవన్నీ కత్తి పట్టుకుని ఆడియో ఫంక్షన్లు రావడాలు నాకు రియల్ లైఫ్ నాకు చేయడం నాకు చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది. బట్ నాకు అనిపించింది హరిహర వీరమలు ఫిల్మ్కి హరిహర్ వీరమల్లికి ఆ ప్రమోషన్కి నిధి అగర్వాల్ గారు సింగిల్ హ్యాండెడ్గా పాపం ప్రమోషన్స్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఈ అమ్మాయి ఒంటరిగా చేసేస్తుందని చెప్పి నేను ఆ బాధ్యత తీసుకున్నాను. అంటే ఒక సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్స్ ఎంత చేయాలి, డైరెక్టర్స్ ఎంత చేయాలనేది ఓజీ సినిమా చూపించింది, ఎంత నిలబడాలనేది. ఎస్పెషలీ ద డైరెక్షన్ టీమ్, ద థమన్స్ టీమ్, మీరందరూ ఎంత కష్టపడ్డారంటే దీనికి. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఎవరికి నిజంగా చెప్తున్న నిద్రాహారాలు ఎవరికి. ఒక 25 రోజులు అందరూ ఒక మహా అయితే మధ్యలో ఒక పావు గంట 20 నిమిషాలు పడుకొని ఉంటారు. ఎవరికి నిద్రాహారాలు లేవు. రైట్ ఫ్రమ్ ఎడిటింగ్ టీమ్కి కానీ, ఎఫెక్ట్స్ టీమ్కి కానీ, మిక్సింగ్ టీమ్కి కానీ. నాకు అనిపించింది వీళ్ళందరి కష్టాన్ని చూసి వాళ్ళు ఒకటే అడిగారు, నన్ను చిన్న కోరిక అడిగారు, నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకుని కటన పట్టుకురావు కింద నుంచి మేము అలా చూసుకుంటాం అంటే. నాకు అనిపించింది నాకు మామూలుగా ఇది చేసేవాడిని కాదు, కానీ వాళ్ళ పడ్డ కష్టానికి నాకు చిన్న మొహమాటాలు ఎబ్బెట్లు నాకు అలవాట్లేవు. ఎప్పుడు సినిమా హిట్ అయినా సరిగ్గా ఆడకపోయినా నేను ఎప్పుడు బయటికి రాను. అలాంటిది ఈ సినిమాకి లేదు నేను ప్రమోషన్కి వస్తానని చెప్పి నా చేత నల్ల కళ్ళజోడు పెట్టించి పిందాక తుపాకి కూడా పట్టించి ఎందుకు చేస్తానండి ఇదంతా. మై లవ్ ఫర్ దెమ్, అంటే my love for your hard work, my love for your commitment. And what a team, what a team. తమన్ గురించి చెప్పాలంటే నేను తమన్కి భయం వేసేది, ఇతను మీసం మెలేస్తాడు. నేను ఒకసారి ఫోన్ నాకు నేను ఎంత పొలిటికల్ బిజీగా ఉన్నా ఎవరో ఒకళ్ళు ఒకసారి కొంచెం బాగా వస్తుందంట కదా తమన్ చెప్తున్నాడు, నాకు భయం వేసేది. ఒకవేళ వాళ్ళు నచ్చిన మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మించి రాకపోతే నన్ను తాట తీసేస్తారు బాబు, మీ అందరిని ఏమో అంటారు, నన్ను కూర్చోబెట్టి నలిపేస్తారు అందరూ కూర్చోబెట్టి. తమను కొంచెం తక్కువ మాట్లాడే సినిమా గురించి రిక్వెస్ట్ చేశాను. సో తమన్ హార్డ్ వర్క్, చాలా చిన్న వయసులో తండ్రిని కోల్పోయి తనే ఇంటికి పెద్ద దిక్కై ఈ సినిమాలో ఇది ఒక నాన్న కథ అంటే నాకేమనిపించింది అంటే తమన్ వాళ్ళ నాన్నగారికి ట్రిబ్యూట్ ఇచ్చాడు ఈ సినిమాలో.
అంటే కనిపించని నాన్నకి, వెళ్ళిపోయిన నాన్నకి ట్రిబ్యూట్ ఇచ్చాడా, అలా లేదంటే చాలా నాకు అది అనిపించినాయి. అలాగే నా కో యాక్టర్స్ ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ప్రకాష్ రాజ్ గారు. నేను సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మీకు ఏమన్నా నన్ను అడిగారు ప్రొడక్షన్ వాళ్ళు, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే, సార్ నాకు అసలు ఇబ్బంది ఉండదు ఎవరితోటి. నా పొలిటికల్ అభిప్రాయాలు చాలా బలంగా ఉంటాయి. నాకు విషయం చెప్పాలనుకుంటే మొహమాట పడను, చెప్తాను. కానీ ఇంకొక నా యాక్టర్స్ కూడా అభిప్రాయాలు ఉంటాయి, దాని తప్పేం లేదు. ఒక్కోసారి పర్సనల్గా అవుతుంది అది. అంత మాత్రాన సినిమాకి నేను ఇచ్చే గౌరవం ఏంటంటే, సినిమాకి నాకు ఎందుకు అన్నం పెట్టిన తల్లి ఇది నాకు సినిమా. ఈరోజు నన్ను కూర్చోబెట్టి నన్ను డిప్యూటీ సీఎం హోదాలో పెట్టింది అంటే అది సినిమా నాకు ఇచ్చింది. నా సామాజిక అంటే నా ఒక ఈ సమాజంలో ఉండే ఈ అసమానతల మీద కోపం నాకు ఎగ్జిబిట్ అవ్వడానికి సినిమా పనిచేస్తుంది నాకు. అందుకని నాకు సినిమా అంటే చాలా చాలా గౌరవం. అందుకని మీరు ప్రకాష్ రాజ్ గారు ఉంటే మీరు యాక్ట్ చేస్తారా లేదా అంటే, సార్ అస్సలు నాకు ఇబ్బంది లేదండి. నేను ఒకటే కోరుకుంది ఏంటంటే, సెట్లో అలాంటి టాపిక్లు పెట్టద్దని చెప్పిన, అది ఒకటే నేను కోరుకునేదాన్ని. నువ్వు ఎందుకు ఇట్లాంటివి మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లెట్ హిమ్ బీ ప్రొఫెషనల్, ఐ విల్ బీ ప్రొఫెషనల్, అస్సలు నాకు ఇబ్బంది లేదు. సో అలాంటిది ఒక బ్రిలియంట్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు. వీ మైట్ హ్యావ్ మెనీ డిఫరెన్సెస్, దట్స్ నాట్ అన్ ఇష్యూ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా. అవన్నీ అది వేరే ప్లాట్ఫామ్లో మాట్లాడుకుంటాం. సో ప్రకాష్ రాజ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. ఇమ్రాన్ హాష్మీ గారికి నేను మొన్న అడిగాను, ఇమ్రాన్ హాష్మీ గారిని కలిసినప్పుడు అడిగాను, ఎందుకు మీ సినిమాల్లో మంచి పాటలు ఉంటాయి, వాట్ డూ యూ కాంట్రిబ్యూట్ అంటే, లేదు నేను బాగా కోరుకుంటున్నాను బాగుండాలని. గ్రేట్ యాక్టర్, a brilliant performer, the well-groomed man, handsome actor. ఆయన హీరోగా ఉండి ఈ సినిమాలో యాంటీ హీరోగా అంత మంచి పాత్రని మలిచినందుకు సుజిత్ గారికి, ఆయన బాగా చేసినందుకు వారికి మై హోల్ హార్టెడ్ కంగ్రాచులేషన్స్ టు ఇమ్రాన్ హాష్మీజీ. శ్రీయారెడ్డి గారు యూస్ టు డూ what do you call it, విజయ్ ఇన్ VTV, వి ఛానల్, SS మ్యూజిక్, రైట్. నాకు ఇప్పుడు ఐ కుడ్ నాట్ ప్లేస్ యూ దేర్. సడన్గా ఇప్పుడు మన ఇందాక మీరు కంపేర్ చేస్తూ ఉంటే సుష్మా గారు అంటుంటే గుర్తొచ్చింది నాకు. ఆవిడ ఒక ఫైటరే ఉన్నారు, ఆవిడని కూర్చోబెట్టి ఫుల్ యాక్షన్ సినిమా తీసేయచ్చు. అంటే నేను కూడా అలాంటి ఎక్సర్సైజ్ చేయలేను. బాక్సింగ్ బ్యాగ్కి తలకిందలుగా కూర్చోబెట్టి చూస్తుంటే ఎంత టఫ్ ఎక్సర్సైజ్ ఇవి ఎలా చేస్తాను అనుకునేవాడు. ఇవి సింగిల్ హ్యాండ్ పుషప్స్ చేసేస్తుంటారు, డబుల్ ఇట్లా బొట్టనీళ్ళతో పుషప్స్ చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్న ఆవిడ. an actor who has a great self-respect and who demands respect because of her conduct, and a great performer. అంటే ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ ఈజ్ ఎక్సలెంట్. అంటే డిమాండ్ చేస్తే ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ అంటే రైటర్స్ ఫీల్ లైక్ రైటింగ్ సంథింగ్ అబౌట్ హర్, లైక్ ఇంప్రొవైజింగ్ సంథింగ్ అబౌట్ హర్. అలాంటి శ్రేయారెడ్డి గారికి తో యాక్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇలాంటి కథకి సుజిత్ గారు కథ చెప్తున్నప్పుడు నాకు ప్రియాంక గారికి గురించి, ఇప్పుడు సాఫ్ట్ ఉంటుంది, ఒక ట్రెడిషనల్గా ఉంటుంది, ప్రియాంక మోహన్ గారి గురించి చెప్పినప్పుడు ఫస్ట్ వెళ్ళగానే సీన్ ఏంటంటే ఖటానా స్ట్రైట్ అవే నా ఓజీ ఫిలిం ఏంటంటే ప్రియాంక మోహన్ గారితో స్టార్ట్ అయింది కదా. ఒక భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది, నాకు చాలా జనరల్గా ఇలాంటి సీన్స్ నేను అవాయిడ్ చేయను, కానీ నాకు సరిగ్గా చేయలేని ఒక భావంతో చేయను. బట్ సుజిత్ చెప్పిన బేసిక్ ఏంటంటే, ఈ భార్యాభర్తల మధ్య ప్రేమ కథ ఎంత బాగుంటే నాకు ఈ గ్యాంగ్స్టర్ డ్రామాని అంత చేయగలను. అందువల్ల నాకు మీరు కూర్చోబెడతారు అడిగినవన్నీ ఇబ్బంది లేకుండా చేయగలిగాం. సో అలాంటి అసలు ముందు పరిచయం లేదు, ఏం లేదు, జస్ట్ కూర్చొని జస్ట్ షేకింగ్ ఇచ్చి ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం ప్రియాంక గారికి. జస్ట్ బిట్ ఇంప్రొవైజేషన్ హియర్ అండ్ దేర్. ఒక సెన్సిటివ్ యాక్టర్,
చాలా ఈ కన్మణి పాత్రకి చాలా గొప్ప న్యాయం చేశారు. ఐ కెనాట్ ఇమాజిన్ అదర్ దెన్ ప్రియాంకాజీ ఫర్ కన్మణి క్యారెక్టర్. అండ్ షీఈస్ ఎక్సలెంట్ పెర్ఫార్మర్. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అండ్ ద వన్ అండ్ ఓన్లీ అర్జున్ దాస్. అంటే చాలామంది తెలుసో తెలియదు, నాకు అర్జున్ దాస్ అని ఇష్టం. నాకు ఎప్పుడు తమిళ్లో ప్రోగ్రామ్ చూశాను అప్పుడప్పుడు, ఎక్కడ ఛానల్స్ ఫ్లిప్ చేస్తూ ఉంటే. ఐ నెవర్ సీన్ హిస్ ఫిల్మ్స్. ఫస్ట్ తన ఏదో ఆడియో ఫంక్షన్ అవార్డు తీసుకుని చూశాను. నాకు చూడగానే అనిపించింది, నాకు రఘువరన్ అంటే చాలా ఇష్టం. నాకు రఘువరన్ తర్వాత నేను అభిమానించే నటుల్లో నాకు ఇష్టంగా అనిపించింది అర్జున్ దాస్ గారు. అదే ఇంటెన్సిటీ. అంటే నాకు అర్జున్ దాస్ ఎంత ఇష్టమో నా కూతురు రాజ్య కూడా అంతే ఇష్టం. అంటే 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 మాకు వాట్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ అనిపిస్తుంది. వాట్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్, వాట్ ఎ గ్రేట్ వాయిస్. ఒకసారి ఐ ఫీల్ జెలస్ ఆఫ్ హిస్ వాయిస్. నాకు కూడా ఉంటే బాగుంటుందని. కొన్నిసార్లు అర్జున్ దాస్ వాయిస్ ముందు నా గొంతు పేలిపోతుంది. ఒకసారి సినిమాలు చూస్తే మొన్న అర్జున్, యువర్ మై బ్రదర్, యు సెడ్ యు కాల్ మీ, యు వాంట్ మీ టు కాల్, అండ్ ఐ సెడ్ లెట్ మీ టెల్ యు, గివ్ మీ ఎ హగ్. I'm fortunate that such brilliant actors are a part of this, and rather I'm able to collaborate with them. So అలాంటి ఫైన్ కాస్టింగ్ని మన సుజిత్ గారు తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు.